హలో గైస్, ఈ వెహికల్ అయితే యూనికాన్ BS6 వెహికల్. ఈ వెహికల్కి అయితే ఫ్రంట్ స్టమ్ రాడ్ అనేది డ్యామేజ్ అనేది అయిపోయింది. ఎందుకనేసి ఈ వెహికల్కి ఇలాగ డ్యామేజ్ అయింది అనేసి ఇప్పుడైతే మీకు చెప్తాను. చాలామంది వెహికల్కి ఈ విధంగా డ్యామేజ్ అయినప్పుడు ఆ ఫోర్క్ ఆయిల్ సీల్ అనేది చేంజ్ చేయకుండా అలాగనే వదిలేసి అలాగనే డ్రైవ్ చేస్తుంటారు. అలాగనే డ్రైవ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఫోర్క్ ఆయిల్ అనేది ఏమన్నా డ్యామేజ్ అయినా, ఆయిల్ ఏమన్నా లీక్ అవుతా అన్నా, లేదంటే ఆయిల్ సీల్ అనేది డ్యామేజ్ అయ్యి ఆ విధంగా లైన్స్ అనేవి ఆ విధంగా లైన్స్ పడినప్పుడు ఏమవుతుందంటే ఆ స్టమ్ రాడ్స్ అనేవి ఆ ఫోర్క్ ఆయిల్ సీల్ అనేది చేంజ్ చేసినా కూడా మనకి వేస్ట్ అనేది అయిపోతుంది. ఎందుకు వేస్ట్ అవుతుందంటే అక్కడ ఆయిల్ ప్రెజర్ని నీట్గా ఉండటానికి అక్కడ లైన్స్ అనేవి ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండకుండా ఉండాలి. ఈ విధంగా లైన్స్ పడటం వల్ల ఇప్పుడు ఫోర్క్ ఆయిల్ సీల్తో పాటుగా ఈ స్టమ్ రాడ్ అనే చేంజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక 500 రూపీస్తో అయ్యే ఖర్చు ఇప్పుడు వేలల్లో పోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే వెహికల్కి రెడీ చేసుకోవాలి. మీరే చూసారు కదా ఎలాగ లైన్స్ అనేది పడిపోయిందో. ఆ విధంగా లైన్స్ పడటం వల్ల ఆయిల్ అనేది అక్కడ స్టోర్ అనేది కాదు. ఇలాగా లాంగ్ వీడియో అయితే చేశాను, ఎలాగ చేంజ్ చేయాలని. సబ్స్క్రైబ్ అయితే చేయండి.